నమస్తే అండి. నేను అపరాజిత 19. నేను మీకు ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తాను. ఉడిపిలోని సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇది మాల్ఫే బీచ్ ప్రాంతం నుండి స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ బోట్స్ ఉంటాయి. అవి మనిషికి ఒక్కొక్కరికి 400 అప్ అండ్ డౌన్ తీసుకుంటారు. జర్నీ టైం 20 మినిట్స్ వెళ్ళటానికి, 20 మినిట్స్ రావటానికి. ఐలాండ్లో హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 గంట టైం ఇస్తారు. సాయంత్రం 5:30 గంటల తర్వాత అసలు ఐలాండ్లో ఎవ్వరూ ఉండరు. అది నివాస యోగ్యము కాదు. వర్షాకాలం అయితే ఇంకా ఐలాండ్లోనికి ఎవరికీ ప్రవేశము ఉండదు. సముద్రములో అలల ఉధృతి, నీటి ప్రవాహము ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం పూర్తయిన తరువాత సమ్మర్లోనూ దీవిలోనికి ఎలవ చేస్తారు. మేము ప్రైవేట్ బోట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందువల్లంటే కొంచెం సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ బోట్స్ అయితే బాగుంటాయనే ఉద్దేశంతో. కర్ణాటక గవర్నమెంట్ వారు సెయింట్ మేరీస్ ఐలాండ్కి పెద్ద పెద్ద బోట్స్ నడుపుతారు. పెద్దవాళ్లకు 350 రూపాయలు, 10 సంవత్సరముల లోపు పిల్లలకు 150 రూపాయలు. దీవిలోనికి ఏమీ తినుబండారాలు, వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళనివ్వరు. దీవిలో ప్లాస్టిక్ నిషేధించబడినది. దీవి లోపల జ్యూసెస్, కొబ్బరి వాటరు తినటానికి, చాట్స్, టీ, కాఫీ మొదలైన షాపులు ఉంటాయి. కనీసం 30 మంది ఉంటే గాని బోటు బయలుదేరదని బోర్డు ఉంటుంది. కానీ బోట్ నిండే వరకు తీసుకుని వెళ్ళరు. ఒక అరగంట వెయిట్ చేస్తే పర్యాటకులు వచ్చి వస్తారు. ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు. బోట్స్ అన్నీ మాల్ఫే బీచ్ సీవాక్ పక్కన నిలిపి ఉంటాయి. టికెట్స్ చూసి ఒక్కొక్కరిని ఎక్కిస్తారు. కూర్చోవటానికి లోపల చైర్స్ ఉంటాయి. సముద్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి బోటు చుట్టూ బెంచీలు ఉంటాయి. బోట్స్ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. మ్యూజిక్, పాటలు పెడతారు. ఇష్టమైన వారు డ్యాన్స్ చేయవచ్చు. మా బోటులో తెలుగువారు 18 మెంబర్స్ గ్రూప్గా ట్రిప్కి వచ్చారు. వారు పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా డ్యాన్స్ చేశారు. చిన్నపిల్లలైతే చాలా బాగా చేశారు. బోటు పెద్దది కనుక సముద్రము చివరి వరకు వెళ్ళదు. మళ్ళీ మనల్ని చిన్న చిన్న బోట్స్లోనికి మార్చి సెయింట్ మేరీస్ ఐలాండ్ దగ్గర దింపుతారు. సెయింట్ మేరీస్ ఐలాండ్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ కొబ్బరి మట్టలకి వైట్ పెయింట్ వేసి వెల్కమ్ బోర్డు తయారు చేసినారు. చాలా నేచర్గా ఉంటుంది. లోపల కొబ్బరి మట్టలతో నాగేంద్రుని పడగ, పుట్ట ఉంటాయి. దీవి లోపల సముద్రంలో స్నానానికి ఎవరిని అనుమతించరు. ఒక ప్లేస్లో మాత్రం కొంచెం కాళ్ళు కడుక్కోవటానికి ఉంటుంది. పిల్లలు ఆ ప్రాంతంలో వాటర్లో, ఇసుకలో ఆడుకుంటారు. ఆ రాక్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి అగ్నిపర్వతం బ్రద్దలై లావా ఆ విధముగా ఏర్పడినది. ఎవరో చక్కగా పేర్చినట్టుగా ఉంటాయి. ఆ దీవికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎలా ఏర్పడినది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మనకు తక్కువ బడ్జెట్లో మాల్దీవులు, లక్షద్వీపు చూచిన అనుభూతి కలుగుతుంది. ఉడిపి వెళితే టిన్ని కృష్ణుడితో పాటు సెయింట్ మేరీస్ ఐలాండ్ కూడా చూడండి. చాలా నైస్ ప్లేస్. జీవితంలో మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.